డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినట్లయితే గతంలో 3 నెలలు జైలు శిక్ష లేదా 500 రూపాయల జరిమానా ఉండేది. దానిని ఇప్పుడు కొత్తగా దీని ప్రకారం 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. తర్వాత తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లవాళ్ళు గనక వాహనాన్ని నడిపినట్లయితే గతంలో 3 నెలలు జైలు శిక్ష లేదా 500 జరిమానా ఉండేది. ఎవరైతే వాళ్ళకు వాహనం ఇస్తారో గార్డియన్ గాని, పేరెంట్స్ గాని, స్నేహితులు గాని ఎవరైతే ఇస్తారో వాళ్ళకు ఉండేది. ఇప్పుడు దాన్ని 25,000 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ను పొందే అర్హతను కోల్పోతారు. తర్వాత ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినట్లయితే గతంలో 6 నెలల జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా ఉండేది. అది ఇప్పుడు 5,000 రూపాయలకి, మొదటిసారి అయితే 5,000 రూపాయలు, రెండోసారి కనుక అయితే 10,000 రూపాయలు విధించడం జరుగుతుంది. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే గతంలో 6 నెలల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మొదటి అఫెన్స్ కి అయితే 10,000 రూపాయలు, రెండవసారి చేసినట్లయితే 15,000 రూపాయలు పెనాల్టీ విధించడం జరుగుతుంది. అదేవిధంగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం, 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.